శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, పూజం అమ్మవారికి జై, దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈరోజు పరమాత్మ యొక్క అనుగ్రహంతో భగవద్గీతలో ఉన్నటువంటి 2వ అధ్యాయంలో 64, 65, 66 శ్లోకాలలో మరి పరమాత్మ ఏ జ్ఞానాన్ని సూచిస్తే ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. 64వ శ్లోకం నేను చెప్తాను, మీరు అనండి. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. స్వాధీనమైన మనస్సు కలవాడు రాగద్వేష రహితులను తనకు ఆధీనములై ఉన్నవియు అగు ఇంద్రియములచై అనగా దేహ యాత్రోపయుక్తములగు అన్నపానాది విషయములను అనుభవించుచున్నవాడైనను మనో నిర్మలత్వమును అనగా మనశ్శాంతిని పొందుచున్నాడు. నెక్స్ట్ ఇంకోటి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతి. మనో నిర్మలత్వము కలుగగా దాని వలన మనుజునకు సమస్త దుఃఖములను ఉపశమించి పోవుచున్నవి. నిర్మల మనస్కునకు బుద్ధి శీఘ్రముగా అనగా పరమాత్మయందు స్థిరత్వమును చెందుచున్నది. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచ భావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియ నిగ్రహము మనస్సు యొక్క సంయమము లేనివానికి వివేక బుద్ధి కలుగదు, ఆత్మచింతనయు సంభవింపనేరదు. ఆత్మచింతన లేనివానికి శాంతి లభించదు. శాంతి లేనివానికి ఇక సుఖము ఎచ్చట కలుగుతుంది. ఈరోజు భగవద్గీతలో 64, 65, 66 అంటే 3 శ్లోకాల్లో కూడా ఒకే భావాన్ని సూచించారు. సేమ్ అంటే మనం మొన్న చెప్పుకున్నటువంటి 63వ శ్లోకం, 62, 63 శ్లోకాల్లో ఏ భావాన్ని అయితే మనం తెలుసుకున్నామో దానికి రిలేటెడ్గా అలాంటి అంటే 62, 63 శ్లోకాల్లో ఏ జ్ఞానాన్ని అయితే మనం సంపాదించుకున్నామో ఆ జ్ఞానం పొందినటువంటి వాళ్ళు ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు 62, 63 గత వారం ఏం చెప్పుకున్నాం? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజయతే, సంగా సంజాయితే కామః కామాత్ క్రోధో విజయతి, క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మనం 62, 63 శ్లోకాల్లో ఏం చెప్పుకున్నాం? కోరికల వలన కోరికలు ఎలా కలుగుతాయి అంటే నిరంతర చింతన వలన. ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చింతన చేస్తే ఏమవుతుంది? అది కోరికగా బలపడుతుంది. ఆ కోరిక తీరినప్పుడు క్రోధం అనేటువంటిది ఏర్పడుతుంది. అలాంటి క్రోధం ఏర్పడినప్పుడు మనిషి వివేకాన్ని కోల్పోతాడు, మనిషి పతనమవుతాడు అనేటువంటి అంశాన్ని గతంలో చెప్పారు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఒకవేళ గతంలో ఏమన్నారు? ఇంద్రియ నిగ్రహం లేకపోతే, మనసు సంయమనం కోల్పోతే ఎలా ఉంటుందో చెప్పారు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, రాగద్వేష వియుక్తైస్తు రాగద్వేష వియుక్తైస్తు విషయ ఇంద్రియశ్చరన్, మళ్ళా ఆత్మవశ్యై విధేయాత్మ. ఆత్మవశ్యై విధేయాత్మ ఈ 2 పదాలు చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుంచుకోవాలి. ఆత్మవశ్యై విధేయాత్మ అంటే మనిషికి ఇంద్రియాలు ఉండొచ్చు, ఇంద్రియాలు లేకుండా జీవించడం కుదరదు. మనిషికి ఇంద్రియాలు లేకుండా జీవించడం కుదరదు. ఇంద్రియాలు ఉండాలి, కానీ వాటి యందు ఇంద్రియాలు యందు రాగద్వేషాలు లేకుండా ఉండాలి. మనిషికి ఇంద్రియాలను విడిచిపెట్టి జీవించడం సాధ్యం కాదు.
ఇంద్రియాలంటే మీకు ఐడియా ఉంది కమ్మా. మళ్ళీ ఇంద్రియాలంటే ఏంటని నన్ను అడగకూడదు, ఎందుకంటే ఈ 2 అధ్యాయం అయిపోవస్తుంది. మళ్ళీ ఇంద్రియాలంటే ఏంటంటే మన మొదటికి ఎత్తుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఒకసారి చెప్పింది మళ్ళీ పదే పదే మననం చేసుకోవాలి. ఇంద్రియాలు అంటే చెవులు, చర్మము, నేత్రాలు, ముక్కు, నాలుక, ఇవి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలకు విషయాలు ఉన్నాయి, శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు అనేటువంటి విషయాలు అన్నమాట. ఇవి ఇంద్రియాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. అయితే మనిషి ఇక్కడ ఎలా ఉండాలి అంటే ఏమని చెప్తున్నానండి, రాగద్వేష వియుక్తైస్తూ ఇంద్రియశ్చరన్, మళ్ళా ఆత్మవశ్యై విధేయాత్మ అంటున్నారు. ఆత్మవశ్యై విధేయాత్మ అంటే ఏంటంటే ఇంద్రియాలు స్వాధీనంలో ఉండాలి అంటున్నారు. ఎలా ఉండాలి? ఇంద్రియాలు మన యొక్క స్వాధీనంలో ఉండాలి అన్నారు. అంటే ఇంద్రియాలు మన కింద పనిచేయాలి తప్ప మనం ఇంద్రియాల కింద పనిచేయకూడదు. ఇంద్రియాలు మన వెంట రావాలి. ఇంద్రియాలు ఎవరి వెంట రావాలా? మన వెంట రావాలి. మనం ఇంద్రియాల వెంట పరిగెట్టకూడదు. ఇంద్రియాల వెంట మనం పరిగెట్టకూడదు. అయితే ఎవరు పరిగెట్టకుండా ఉంటారు అంటే ఎవరైతే జ్ఞానులు, ఎవరైతే యోగులు, ఎవరైతే ఈ యొక్క సాధన చేసి ఉన్నారో వాళ్ళు, అంటే వివేకవంతులైనటువంటి వారు ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకుంటారు. అయితే ఇక్కడ ఇంద్రియాలు ఉండటం తప్పంటలేదు. ఇంద్రియాలందు రాగద్వేషాలు లేకుండా ఉండాలి. రాగద్వేషాలు అవి మాత్రమే మనకు దుఃఖాన్ని కలిగిస్తాయి అని చెప్తున్నారు. దానికే ఇక్కడ ఎగ్జాంపుల్ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఒక ఎగ్జాంపుల్ ఏమని చెప్పారంటే పాముని ఉదాహరణగా చెప్పారు. దేన్ని ఉదాహరణ చెప్పారు? పాముని ఉదాహరణగా చెప్పారు. ఇప్పుడు పాము అంటే ఎవరికైనా భయం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? పట్టుకోలేం కదా. ఎందువల్ల పాముని చూస్తే మనం ఎందుకు భయపడతాము? కరిస్తే భయం కాదు, కరిస్తే విషం వస్తుంది కాబట్టి. కరిస్తే నో ప్రాబ్లం. అయితే అది విషంతో కూడి ఉంటుంది కాబట్టి అది కరవటం ద్వారా, అది కాటు వేయటం ద్వారా దాంట్లో ఉన్నటువంటి విషయం మనలోకి స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల మనకి భయం. ఏమవుతుంది? విషయం మనలోకి స్ప్రెడ్ అయితే చనిపోతాం. విషాన్ని హరించుకునే శక్తి మనకు లేనప్పుడు మనం చనిపోతాం. ఒకవేళ ఒక తెలివిగలడు వాళ్ళ పిల్లవాడు టీవీలో పొద్దాకల గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ పొద్దాకల పాములే చూస్తాను పెట్టుకొని వాళ్ళ డాడీ నాకు పాము కావాలా, డాడీ నాకు పాము కావాలని అంటుండు. మరి తెచ్చిస్తున్నా? మనమైతే ఇవ్వం కదా. మనమైతే ఇవ్వం. పిల్లవాడికి ప్లాస్టిక్ పాము తీసుకొచ్చి ఇచ్చిండు. వాళ్ళ నాన్న ఏం చేసిందంటే ప్లాస్టిక్ పాము తీసుకొచ్చిండు. ప్లాస్టిక్ పాము తీసుకొచ్చిస్తే వాడు తెలివి తక్కువ పిల్లవాడు ఇసిరేసిండు అవతల. నాకు ఇది వద్దు, నిజం పామే కావాలి, నాకు నిజం పామే కావాలి, ఈ పాము వద్దని చెప్పి ఇసిరేసిండు. ఇప్పుడు తండ్రి ఏం చేయాలా? వెనకటి రోజుల్లో అంటే పిల్లగాళ్ళు ఎట్లా అంటే అట్లున్నారు. ఇప్పటి రోజుల్లో పిల్లలు ఎట్లున్నారు? మామూలుగా మించిపోయి ఉన్నారన్నమాట. తట్టుకునేట్లు లేదనమాట. వీళ్ళకి సరిపోవట్లేదు ఎనర్జీ వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయటం. అంటే ఏం లేదు, వాళ్ళ తెలివికి తగ్గట్టుగా వీళ్ళు పరిగెట్టలేకపోతున్నారు. ఇప్పటి జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తెలివికి తగ్గట్లుగా తల్లిదండ్రులు పరిగెట్టలేకపోతున్నారు కాబట్టి ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు పిల్లవాడు పామని ఏడుస్తుండు, తండ్రి తెచ్చిస్తాడా? తెచ్చేయడు. ప్లాస్టిక్ పాము తెచ్చిస్తే వాడు ఊరుకోట్ల, యాక్సెప్ట్ చేయట్లేదు. పాము అంటాడు. అప్పుడు పాము అయితే పిల్లవాడి దగ్గర ఉండాలి, కానీ పిల్లవాడికి ప్రమాదం కలగకుండా ఉండాలి. పాము కావాలంటుండు, పాము ఇద్దాం, కాకపోతే ప్రమాదం కలగకుండా ఉండేట్లుగా ఏం చేయగలం అని చెప్పి ఆలోచించాడు. అప్పుడు ఆ పాములు పట్టే అమ్మేవాడు ఉంటాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి ఉన్న పరిస్థితి చెప్పాడు. దానికి పెద్ద ప్రాబ్లం ఏమి లేదు సార్, చాలా సింపుల్. దాని నోట్లో 2 కూరలు ఉంటాయి. ఏముంటాయి? కూరలు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ప్రతి పాముకి ఎన్ని కూరలు ఉంటాయి? 2. ఆ 2 కూరలు నేను కట్ చేసిస్తా. ఆ 2 కూరలు నేను కట్ చేసిస్తా. అప్పుడు విషయం ఉండదు. అప్పుడు దానికి విషయం ఉండదు. అది అప్పుడు ఎక్కడున్నా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఆ పాము ఎక్కడున్నా నో ప్రాబ్లం. ఓకే అట్లయితే ఇవ్వన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? పామును అమ్మేవాడు దానికి ఉన్నటువంటి విషయాన్ని, ఆ కూరలు 2 కూడా కట్ చేసి ఎంటీ పాము ఇచ్చాడు. ఇప్పుడు ఆ పాముని తీసుకొని వచ్చాడు, పిల్లగాడికి ఇచ్చిండు. నష్టమా అమ్మ? కూరలు లేనటువంటి, అంటే విషాన్ని కక్కేటువంటి, విషాన్ని ప్రకటితం చేసేటువంటి, విషాన్ని ప్రసరితం చేసేటువంటి కూరలు లేనటువంటి పాము వల్ల ప్రమాదం లేదు. పాము వల్ల
ప్రమాదం లేదు. ఓకే, బాగానే ఉందండి. విద్యాప్రకాశానందగిరి వారు అదెందుకు చెప్పారు మనకి? ఇప్పుడు 2 కూరలు, విషం ఉంటుంది, పాము అని చెప్పారు. ఇప్పుడు ఆ కథ మనకి ఎందుకు? మనకేం ఉపయోగం దానివల్ల అంటే మనకు కూడా ఇక్కడ 2 కూరలు చెప్పారు. మనిషికి ఎన్ని కూరలు ఉంటాయి? మనిషి కూడా 2 కూరలున్న పాము లాంటి వాడు అన్నారు. 2 కూరలు ఏంటంటే రాగము, ద్వేషం. రాగం వల్ల దుఃఖం కలుగుతుంది, ద్వేషం వల్ల దుఃఖం కలుగుతుంది. అయ్యో, రాగం అంటే ఏంటి? ఇష్టం. రాగం అంటే ఏంటి? మమకారం. మమకారం లేకపోతే ఇష్టం, ప్రేమ, ఇవన్నీ దాని కిందకి వస్తాయి. ద్వేషం అంటే శత్రుత్వం ఏర్పడటం. ఓకే, బాణం. మరి రాగం వల్ల దుఃఖం ఎందుకు కలిగిద్ది మనకి? అంటే ఇష్టపడటం వల్ల ఎందుకు దుఃఖం కలుగుద్ది అంటే ఇవాళ ఏముండదు, ఇష్టపడినటువంటి వస్తువు ఎప్పుడైనా దూరం అయితే దుఃఖం కలుగుద్ది. ఎప్పుడైనా దూరం అయితే దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు మనం అందరం ఉన్నామనుకోండి, ఏమైనా ఫీల్ అవుతున్నావా? ఏం ఫీల్ కావట్లేదు. కానీ ఎప్పుడు ఫీల్ అవుతాం? ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళతామని చెబుతారో అప్పుడు ఫీల్ అవుతాం. ఒక గురువుగారి దగ్గరికి వెళ్తే ఏమో కొంచెం నలతగా ఉంటుందో చూడండి అంటే ఆయన డేట్ వేసి ఇచ్చిండు అనమాట. ఆయన డేట్ వేసి ఇచ్చిండు. దీపావళి వెళ్ళిన 3వ రోజు, దీపావళి వెళ్ళిన 3వ రోజు అని డేట్ వేసి ఇచ్చిండు. ఎందుకు? తప్ప అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ డేట్ తెలిసిన తర్వాత హ్యాపీగా ఉంటారా? ఆనందంగా ఉంటారా? ఉండరు. ఎందుకు ఉండరు? ఇప్పుడు ఆయనకి ఏమి నష్టం? ఇడ్లీలు తినాలా? ఏం తినాలా? ఇప్పుడు పుట్టిన తర్వాత ఎన్ని ఇడ్లీలు తిని ఉంటాడు? ఇప్పుడు దేనికోసం ఆయన ఆరాటం? ఎన్నిసార్లు బిర్యానీ తినలేదు, ఎన్ని నగలు వేసుకొని తిరగలేదు ఆవిడ గారు, ఎన్ని పట్టుచీరలు కట్టుకోలేదు అమ్మ. ఇప్పుడు ఏమి తక్కువైందని, ఏమీ అనుభవించలేదు ఈ ప్రపంచంలో, ఏమీ అనుభవించలేదని వెళితే ఇప్పుడు అర్థమైందమ్మా. ఇప్పుడు ఇంకా ఏం తినాలని చెప్పి కోరిక, ఇంకా ఏమీ అనుభవించలేదని, ఇంకా ఏమీ అనుభవించాలనేటువంటి తపన ఉందని ఇప్పుడు ఆయన ఫీల్ అవ్వాలా? వాళ్ళు ఫీల్ అవ్వాలా? ఏం గురువుగారు మరి ఇప్పుడు ఒక 4 రోజులు ఎక్కువ బతుకుతారు అనుకోండి. 4 రోజులు ఎక్కువ బతికితే ఏమవుతుంది? 4 సండేలు వస్తే 4 సండేలు 4 బిర్యానీలు ఎక్స్ట్రా తింటాడు, అంతే కదా. ఇప్పుడు పుట్టాక ఎన్ని సండేలు వచ్చినాయి, ఎన్ని ఫంక్షన్లు, ఎన్ని బిర్యానీలు తిన్నాడు కౌంట్ వేసుకుంటే ఎంత వస్తుంది లైఫ్లో? 60 సంవత్సరాల లైఫ్లో ఎన్ని బిర్యానీలు తినుంటాడు? ఒక ఆయన 320 బిర్యానీలు తిన్నాడు పుట్టిన కాడి నుంచి లెక్క రాసుకున్నట్టు. మరి ఇంకా ఎన్ని తింటే తృప్తి తీరుద్ది? ఎన్ని ఇడ్లీ తింటే తృప్తి తీరుద్ది? ఎన్ని గారెలు తింటే తృప్తి తీరుద్ది? ఇంకా ఎందుకు బ్రతకాలనుకుంటున్నాడు? ఇంక ఏం కోరిక ఉంది? దేన్ని అనుభవించాలని బ్రతుకుతున్నాడు? ఏమను గురుగారు, అమ్మ పోవాలని నాకు భయం అవుతుంది, నేను పోను నేను అంటే మనిషికి దుఃఖం, మనిషికి బాధ ఎప్పుడు కలుగుతుందంటే పోతామంటే. పోయేప్పుడు ఏమన్నా చెప్పుద్దా? అది అమ్మ చెప్పుద్దా? నేను వెళ్ళేప్పుడు పోతాను తల్లి, రేపు పొద్దున పోతా జాగ్రత్త, నైటే మొత్తం సర్ది పెట్టుకోనని చెప్పుద్దా? చెప్పదది. చెప్పకుండా పోవురా, చెప్పకుండా పోవురా, తప్పుడు ఎరుక ఎప్పటికీ నమ్మకు, చెప్పకుండా పోవురా, తప్పుడు ఎరుక ఎప్పటికీ నమ్మకు, చెప్పకుండా బోబు ఎరుకను ఎప్పటికీ నమ్మబోకురా, చెప్పకుండా బోబు ఎరుకను ఎప్పటికీ నమ్మబోకురా, ఎప్పుడో ఏ వేళ నోమని, ఎప్పుడో ఏ వేళ నోమని, చప్పుడైనను చేయకుండా, చప్పుడైనను చేయకుండా, చెప్పకుండా బోమురా, తప్పుడు ఎరుక ఎప్పటికీ నమ్మకు. వెళ్ళేప్పుడు కనీసం ఇట్లా బెల్లు కొట్టు కూడా పోదంట. పోయేప్పుడు నేను పోతున్నాను బెల్లు కొట్టు కూడా పోదంట. చప్పుడు కూడా సైలెంట్గా వెళ్ళిపోయిద్దంట. సైలెంట్గా వెళ్ళి అంటాడు. రాత్రి బాగానే పడుకుండు, తెల్లారేసరికి లేవట్లా. 12 మంచినీళ్ళు కూడా ఇచ్చా నేను. గ్యాస్ మాత్ర అడిగితే గ్యాస్ మాత్ర కూడా ఇచ్చా. తిని బాగానే పడుకున్నాడు, మాత్ర వేసుకొని బాగానే పడుకుండు. తెల్లారేసరికి ఎట్లయింది చెప్పను కూడా చెప్పలే, ఒక్క మాట కూడా చెప్పలే. మరి ఎవరికి చెప్తారు?
సౌండ్ కూడా ఉండదు. వెళ్ళేప్పుడు బెల్లు కొట్టడం కానీ, వెళ్తున్నాను కానీ హాయి లేదు, బాయి లేదు, ఏమీ లేదు. అదే ఓకే. ఇప్పుడు పోకుండా ఎవరైనా ఎంతకాలం ఉంటారు? శంకరాచార్య వారే శరీరాన్ని విడిచిపెట్ట తప్పలేదు, రామానుజాచార్య వారికే శరీరం విడిచిపెట్టడం తప్పలేదు, మధ్వాచార్య వారికే శరీరాన్ని విడిచిపెట్టక తప్పలేదు. ఎంతమంది పీఠాధిపతులు, ఎంతమంది మహర్షులు, ఎంతమంది యోగులు, ఎంతమంది ధ్యానులు, ఎంతమంది అవతార పురుషులే శరీరాలను విడిచిపెడితే మనమెంత? భగవద్గీతలో పరమాత్మ చెప్పారు కదా, జాతస్య హి ధ్రువం మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టామంటే కన్ఫామ్డే. ఒక మెడిసిన్ తయారు చేసేటువంటి రోజునే ఎక్స్పైరీ డేట్ కూడా వేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ రోజునే డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా ఫిక్స్ అయి ఉంటుంది. దాని మీదనే రాసి ఉంటుంది అది ఎప్పుడు దాకా పనిచేస్తుందో దాని మీదనే రాసి ఉంటుంది. అలాగే ఇది కూడా ఎప్పుడు దాకా పనిచేస్తుందో, ఈ శరీరం కూడా ఎప్పుడు దాకా పనిచేస్తుందో బై బర్త్ రోజునే డెత్ కూడా కన్ఫామ్ అయ్యే వచ్చింది. డెత్ ఆల్రెడీ ఫిక్స్డే అనమాట. మన లైఫ్ జీవితం మొత్తం కూడా ఆల్రెడీ స్క్రిప్ట్ రాయబడే ఉంది. మన కొత్తగా ఇవాళ మనం రాసుకునేది ఏం లేదు. అంటే మహాత్ములు రాసుకోవచ్చు, ఆల్రెడీ మనం ఎలా జీవించాలో, రేపు ఏం జరుగుద్ది, రేపు ఎలా జీవించాలో రాయబడే ఉంది. 10 రోజుల తర్వాత ఎలా జీవించాలో రాయబడే ఉంది. ముందే రాసుకొని వచ్చాం. ఏ రోజు ఈ జన్మ ఎన్ని సంవత్సరాలు అయితే ఇవ్వబడిందో ఇన్ని సంవత్సరాలు కూడా ఎలా జీవించాలో ముందే రాసుకొని వచ్చాం. మనం రాసుకొని వచ్చినటువంటి స్క్రిప్ట్నే యాక్ట్ చేస్తున్నాం, జీవిస్తున్నాం. దర్శాలు పుట్టామంటే వెళ్ళటం కన్ఫామ్. ఎందుకు బాధపడుతున్నాడు, వెళ్ళేప్పుడు ఎందుకు బాధపడుతున్నాడు అంటే, తాను ఇప్పటి వరకు కూడా ఏదైతే నిత్యము అని భావించాడో, ఏదైతే ఇది నాది అని ఏదైతే మనసులో ఏదైతే ఫిక్స్ చేసుకున్నాడో దాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది అనేటువంటి బాధ. అంతేకమ్మా. ఏం సంపాదించిండు ఆయన? 12 ఎకరాలు సంపాదించిండు. ఇప్పుడు ఎకరం ఎన్ని కోట్లు? 3 కోట్లు అంట. ఎంతైంది? ఎకరం 3 కోట్లు అయితే 12 ఎకరాలు సంపాదించిండు ఆయన. ఎంత అయింది? 36 కోట్లు. హైదరాబాద్ వచ్చే రోజున 1000 రూపాయలతో హైదరాబాద్ వచ్చిండు. ఇప్పుడు 12 ఎకరాలు సంపాదించిండు. అర్థమైందమ్మా? షాపూర్లో మంచి షాపింగ్ కాంప్లెక్స్ కట్టిండు. నెలకు అద్దెలు 2 లక్షలు వస్తాయి. మంచి పొజిషన్లో ఉన్నాడు కదా. ఇప్పుడు విడిచిపెట్టి వెళ్తే ఇంత సృష్టించిన 36 కోట్ల 12 ఎకరాల పొలాన్ని, షాపూర్లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ని ఇప్పుడు కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, మనవరాళ్ళు, అల్లుళ్ళు సామ్రాజ్యం సృష్టించుకోండి. ఇప్పుడు అదంతా విడిచిపెట్టి పోవాల్సి వస్తుందని, అదంతా విడిచిపెట్టి పోవలసి వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఇవాళ బాధపడతాము. పోనీ ఇవన్నీ సంపాదించకపోతే మాత్రం పోడా? ఒక ఆయన ఏమీ సంపాదనలా, ఏంతో పాటే వచ్చిండు. ఆయన వీళ్ళ దగ్గర ఇంకా గుమస్తాగానే పనిచేస్తున్నాడు. నెలకు 20,000 లెక్క, ఇంకా గుమస్తాగానే ఉన్నాడు ఆయన. మరి ఆయన ఏమనుకోవాలా? కొంతమంది ఉంటారు, మనం రోడ్డు మీద వెళ్ళి చూస్తే అమ్మా ప్లాట్ఫామ్ మీద పడుకొని ఉంటారు. వాడికి ఎంత ప్రశాంతంగా నిద్రపోతారంటే అంత ప్రశాంతంగా, ఎంత ఎండ వచ్చినా, ఎంత చలి వచ్చినా, ఎంత వర్షం వచ్చినా హాయిగా నిద్రపోతుంటాడు. వాడికి ఏ చూయికి చింత లేదనమాట. అంత హ్యాపీగా ఉండడానికి కారణం, మనం ఏసీలో పడుకున్నా నిద్ర పట్టం. వాడు రోడ్డు మీద పడుకున్నా, ఎండ వస్తున్నా, వాన వస్తున్నా, చలైనా కానీ, దోమలు వాళ్తున్నా, ఈగలు వాళ్తున్నా ఒక జబ్బు చేయదు, ఒక ఇబ్బంది ఉండదు, హ్యాపీగా నిద్రపోతారు. మనకి అన్నీ ఉంటాయి. ఫిల్టర్ మంచినీళ్ళు తాగాలి, నీళ్ళు కూడా వాటర్ ఫిల్టర్ అయితేనే తాగాలన్నమాట. మామూలు నీళ్ళు తాగలేమన్నమాట. దాంట్లో ఏ ఫ్లోరైడ్ ఉంటుందో, ఏ బ్యాక్టీరియా ఉంటుందో, ఏ వైరస్ ఉంటుందో, అమ్మో అవి తాగనంటాం. మరింత డిసిప్లిన్గా ఇంత మంచి పౌష్టికాహారాన్ని ఇచ్చి ఈ శరీరాన్ని పోషిస్తున్నా కానీ మరి మోకాళ్ళ నొప్పులు తగ్గినాయా? షుగర్ రాకుండా ఉందా? బీపీ రాకుండా ఉందా? గ్యాస్ రాకుండా ఉందా? కళ్ళు మొత్తం ఊడిపోయా, కళ్ళు కనపట్టలేదు, 4 కళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది, చెవులు వినపట్టల్లా. ఇన్ని ఆహార నియమాలు పాటించినా కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయని. ఎందుకు అంటే కర్మవశాన కొన్ని ప్రాప్తిస్తాయి, అది అనుభవిస్తాం. ఓకే, అర్థమైందమ్మా? ఏంటంటే మనం ఇవన్నీ మమకారాన్ని ఎక్కువ పెంచుకోవటం చేత ఇవన్నీ మనం విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది అనేటువంటి బాధ.
తెలియకుండా టప్పునంటి పోతే ఏం లేదు. ఒక వారం రోజులు ముందు తెలిస్తే ఉంటుంది నరకం, మామూలుగా ఉండదన్నమాట. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎవరైనా మంచాన పడున్నారనుకోమ్మా, కొట్టుమిట్టాడుతుంది అంటారు, ప్రాణం కొట్టుకుంటుంది అంటారు. విన్నారమ్మా ఎప్పుడన్నా? ప్రాణం కొట్టుకుంటుంది అంటే ఏంటి అర్థం? పోవట్లేదు, ఏదో బలంగా గుంజుతుంది. ఈయన వెళ్దామనుకున్నా కానీ ఏదో బలంగా లోపలికి గుంజుతుంది. ఆ గుంజేది ఏంటి అంటే దేని మీదనో ఆయన మనసు పెట్టుకుండు. ఆ పొయ్యి ఆయన దేని మీదనో మనసు పెట్టుకున్నా అనమాట. అర్థమైందమ్మా? సపోజ్ ఉదాహరణకి మనవరాల మీద మనసు పెట్టుకుండు. మనవరాలను చూడలేదన్నమాట. పోయి చాన్నాళ్ళైంది. ఇప్పుడు మనవరాలను తీసుకొచ్చి ఆమెతోటి కాసిన నీళ్లు పోపించారు. మనవరాలను చూడంలోనే వెళ్ళిపోయింది. అసలు నీళ్లు కూడా పోలా, నోట్లో పోసినవి బయటికి వచ్చినాయి. ఎందుకు? మనం ఇక అయిపోయింది. కోరిక మనవరాల మీద ఉంది, మనవరాలు కనిపించింది, కేల్కతం. అంటే ఇక్కడ రాగము అంటే మనసు ఎక్కడైతే బలంగా పాతుకుపోయి ఉంటుందో అక్కడ మనిషి దుఃఖాన్ని పొందుతాడు. అలాగే ద్వేషం వల్ల కూడా దుఃఖాన్ని పొందుతాడు. ఎవరినైతే ద్వేషిస్తాడో వాళ్ళ వల్ల ఇతనికి దుఃఖం. ఎందుకు వాళ్ళ వల్ల దుఃఖం? ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళు కర్నూలు, వాళ్ళది ఏ ఊరు? కర్నూలు. అక్కడ తగ్గు పెట్టుకొని వాళ్ళతో గొడవలాడుకొని తగ్గు పెట్టుకొని ఇక్కడికి వచ్చారు. రోజు వాళ్ళ ఫోటో చూసుకొని ఈయన అవన్నీ గుర్తు చేసుకుంటుండే. వాళ్ళు ఇక్కడ లేరు. అర్థమైందా? వాళ్ళు ఎక్కడున్నారు? కర్నూలులో ఉన్నారు. వీళ్ళు ఎక్కడ? హైదరాబాద్లో ఉన్నారు. వీళ్ళు హైదరాబాద్ రామారంలో ఉన్నారు, రామారం చౌరస్తాలో ఉన్నారు. మరి ఇంత డిస్టెన్స్ ఉంటే మళ్ళీ వీడు రోజు ఎందుకు టెంప్ట్ అవుతున్నాడు? వాళ్ళ ఆ భావాలు అంటే వాళ్ళు అందరూ కలిసి ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకున్నటువంటి గొడవలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నిరంతరం పదే మనసులో స్క్రోల్ అవుతూ ఉన్నాయి, మనసులో డిస్ప్లే అవుతూ ఉన్నాయి. అందువల్ల మనిషి దుఃఖాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు ఏముండాలా? మనసులో ఏముంటే ఆనందం కలుగుతుంది? భగవంతుడు ఉంటే ఆనందం కలుగుతుంది. మనసులో ఏముండాలా? భగవంతుడు ఉండాలి. మనసులో నవరాత్రులు అమ్మవారు ఉండొచ్చుగా, అమ్మవారిని ఉంచొచ్చుగా, కనీసం మిగతా రోజులు ఎట్లున్నా అమ్మవారిని ఉంచుకోవచ్చు కదా. కానీ ఈ 9 రోజులు అమ్మవారిని కూడా ఉంచడు. ఆయన తీయట్లా ఫోటో ఎవరిని పెట్టిండు? వాళ్ళ శత్రువు ఎవరిదైతే ఉందో ఆ ఫోటో ఉందన్నమాట లోపల. గుడికి వెళ్ళినా కానీ అమ్మవారు అట్లా కనిపించిపోతున్నారు. ఆ శత్రువే గుళ్ళోకి వచ్చినా కానీ వాడు పోవాలని దండం పెడుతున్న అమ్మవారికి. అర్థమైందా? అంటే ఒక ఈర్ష్య, ఒక అసూయ, ఒక భేదభావన, ఒక ద్వేషం అనేటువంటిది మనసులో బలంగా ఉన్నప్పుడు దుఃఖాన్ని పొందుతాడు మనిషి. అతనికి ఆనందం లేదు. ఇక్కడ అదే చెప్తూ ఉన్నానమాట. రాగద్వేష వీక్తేషు ఇంద్రియ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ. అంటే నీ యొక్క మనసు నీ యొక్క ఆధీనంలో ఉండాలి. నీ యొక్క మనసు ఇంద్రియాలు కానీ మనసు కానీ నీ యొక్క ఆధీనంలో ఉండాలి. ఎవరికైతే ఇంద్రియాలు మనసు ఆధీనంలో ఉంటాయో వాళ్ళు సుఖాన్ని పొందుతారు, ఆనందాన్ని పొందుతారు, దుఃఖాన్ని విడిచిపెట్టగలుగుతారు అని చెప్తున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఈ శ్లోకంలో. మనకి ఏం ఎగ్జాంపుల్ చెప్పారంటే, సపోజ్ ఉదాహరణకి ఒక బండి ఉందనుకోండి. ఇక్కడ గుర్రాలు చెప్పారు కానీ బండి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు బండి ఉందనుకోండి. ఒక బండి కట్టుకొని ఒక రైతు బండి మీద కూర్చొని వెళ్తూ ఉన్నాడు. ఒక రైతు బండి కట్టుకొని వెళ్తూ ఉన్నాడు. రైతు ఎక్కడున్నాడు? బండి మీద కూర్చున్నాడు. బండి మీద కూర్చుంటే ఒక ఎద్దు ఇటువైపు ఉంటుంది, ఒక ఎద్దు ఇటువైపు ఉంటుంది. ఇటువైపు ఉన్నటువంటి ఎద్దు ఇటువైపు ఉన్నటువంటి చేలో ఉన్నటువంటి పచ్చి గడ్డి మీద గుంజుతుంది దానికి. ఇటువైపు ఉన్నటువంటి ఎద్దుకి ఇటువైపు చేలో ఉన్నటువంటి గడ్డి మీద గుంజుతుంది. ఇది అటు గుంజుతుంది, ఇది ఇటు గుంజుతుంది. అది అటు గుంజుతుంది, ఇది ఇటు గుంజుతుంది. ఇప్పుడు బండి ఎటు పోయింది? బండి ఎటు ఆయన వెళ్ళిద్దా? ఇక ఎట్టి వెళ్ళదు, ఆడే ఆగుతుంది. అది అటు గుంజుతుంది, ఇది కదలట్లా. ఎడ్లు కదలట, అది అటు గుంజుతుంది, ఇది ఇటు గుంజుతుంది. మరి 2 ఎడ్లు ఉంటే ఒకటి అటు ఒకటి ఇటు గుంజితేనే బండి కదలట్లా. మనకెన్ని ఎడ్లు ఉన్నాయని చెప్పారు? 5. ఎన్నున్నాయి? 5 ఉన్నాయి అన్నమాట. చెవులు, కళ్ళు, నాలుక, చర్మము, ముక్కులు 5. శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయాల వైపు చెవులు అటు శబ్దాలకెళ్ళే గుంజుతుంటుంది, ఇటువైపు కన్ను రూపాలకెళ్ళి గుంజుతూ ఉంటుంది. అర్థమైందమ్మా? నాలుక రుచికెళ్ళి గుంజుతుంటుంది. పిన్నిగారితో వ్యవహారం వినాలా,
ఫంక్షన్కి వెళ్ళి తినాలా, ఫంక్షన్ మిస్ చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఫంక్షన్ దొరుకుద్దో తెలీదు, ఫంక్షన్ దొరికింది కాబట్టి ఇవాళ వెళ్ళాలా అంటే నాలుక అటు గుంజుతుంది, చెవులు పిన్నిగారికి వెళ్ళి గుంజుతున్నాయి, కళ్ళు పోచమ్మ గుళ్ళకి వెళ్ళి మరి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కళ్ళు గుంజుతున్నాయి. ఇప్పుడు అటు వెళ్తారా, నాలుగు గుంజనికి వెళ్ళి డిన్నర్కి వెళ్తారా, లేదా లంచ్కి వెళ్తారా, లేకపోతే చెవులు గుంజినటువంటి పిన్నిగారింటికి వెళ్తారా, లేకపోతే అమ్మవారికి వెళ్ళి పోచమ్మ గుడి కాడికి వస్తారా, ఎటు వస్తాడు? ఇందులో వీటన్నిటి ఇలా లాగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎండ బాగా ఉంది, చర్మం ఏమంటుంది, ఇప్పుడు అటుపోయి ఇటుపోయి నన్నేట ఇబ్బంది పడతావు, ఏసీలో పడుకోబెట్టని చర్మం గుంజుతుంది చెప్తుందన్నమాట. నువ్వు ఎండగా తిరగలేవు, మొన్న ఎండకు పోతే ఎంత ఆయాసపడ్డావు ఎంత ఇబ్బంది పడ్డావు తెలియట్లేదా నీకు, మళ్ళీ ఇవాళ కూడా ఎండకు పోయి నువ్వు ఇబ్బంది పడ్డా నన్ను ఇబ్బంది పెడతావా, ఏసీలో ఆయికి పండుకోరాదు అని చెప్పి చర్మం చెబుతుంది. అంటే ఇప్పుడు 4 ఇంద్రియాలు 4 వైపు బలంగా గుంజుతున్నాయి. ఒకటి పిన్నిగారు చెప్పే ముచ్చల కోసం, నాలుక మంచి డిన్నర్ కోసం లేదా మంచి ఫుడ్ కోసం, కళ్ళు అమ్మవారిని చూడటం కోసం, చర్మం ఏసీలో పడుకోమని చెబుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లోపల సంస్కారం ఏది బలంగా ఉంటే అటువైపు వెళ్తాం. లోపల సంస్కారం వినటానికి ప్రాధాన్యత ఇస్తే అన్నీ వదిలిపెట్టి పిన్నిగారింటిపై కూర్చుంటుంది, కొద్దిగా తిని పోయి కూర్చొని సాయంత్రం వచ్చింది అన్నమాట. అర్థమైందమ్మా? లేకపోతే తినటానికి ఇష్టపడింది అనుకో, ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళి హాయిగా తిని వచ్చి పడుకుంటారు. ఆధ్యాత్మికం వైపు గినక ఆ సంస్కారాలు ఎక్కువగా ఉంటే అమ్మవారి గుడికాడికి వచ్చి భగవద్గీత తింటారు, లేదా లలిత సహస్రనామాలు పారాయణం చేస్తారు. ఎటువైపు అట్రాక్ట్ అవుతుంది. ఇవి 5 అన్నమాట. 2 ఎద్దులు ఉన్నప్పుడు ఒక ఎద్దు అటువైపు ఒక ఎద్దు ఇటువైపు గుంజితే బండి ఎలా ఆగిపోయిందో, ముందుకి వెనక్కి వెళ్లకుండా ఎలా ఆగిపోయిందో, అలాగే మనలో కూడా 5 ఇంద్రియాలు 5 వైపులు బలంగా లాగుతూ ఉంటే ఇటు వెళ్తావు. అర్థమైందమ్మా? అదిగో ఎద్దు ఇటు లాగినప్పుడు వెంటనే దాన్ని ఇలా గుంజాలి, ఇటు వెళ్ళినప్పుడు ఈ ఎద్దును కూడా ఇలా గుంజి ఆ 2 ఎద్దులను తన కంట్రోల్లో ఉంచుకొని ముందుకు నడిపించినటువంటి వాడు యోగి. అర్థమైందా? మనం కూడా అలాగే అటు ఇటు వెళ్ళేటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా సమం చేసి నిగ్రహించి ఎటు వెళ్ళకూడదు, ఈరోజు సత్సంగానికి వెళ్ళాలి అని మనస్సుకు నచ్చజెప్పి ఎవరైతే ఈ యొక్క మార్గం వైపు అడుగులు వేస్తారో వాళ్ళు నిగ్రహింపబడినటువంటి మనస్సు కలిగి ఉంటారు అంటారు. అంటే ఆత్మవశ్యై విధేయాత్మ, ఆత్మవశ్యై విధేయాత్మ అంటే అది అర్థం. మనకి యొక్క 64వ శ్లోకంలో చెప్పింది. అంటే ఇంద్రియాలకు నీవు బానిస కావద్దు, ఇంద్రియాలు నీకు బానిస కావాలి, నీ వెంటే ఇంద్రియాలు నడవాలి అని సూచించినటువంటి దాని యొక్క అర్థం అది. ఇంకొక మాట ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. 66వ శ్లోకంలో ఒక ఫార్మాట్ చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. 66 దాంట్లో ఏమని చెప్తారంటే లాస్ట్లో ఉంటుంది, దీంట్లో చెప్తారు, సుఖము కావాలి అంటే సుఖమును కోరుదువా శాంతిని పొందుము, శాంతిని కోరుదువా ఆత్మచింతన చేయుము, ఆత్మచింతన కోరుదువా నిర్మల బుద్ధి కలిగి ఉండుము, నిర్మల బుద్ధిని కోరుదువా ఇంద్రియ నిగ్రహమును చేయబట్టుము. ఫస్ట్ ఏమని చెప్పారు? సుఖం కావాలంటే, ఎవరైనా ఆనందం కావాలంటే ఏం చేయాలి? ఆనందం కావాలంటే ప్రశాంతంగా ఉండాలి అని చెప్పారు. శాంతిని పొందాలి అన్నారు. శాంతిని పొందాలంటే ఆత్మచింతన చేయాలి. ఆత్మచింతన చేయాలంటే నిర్మల బుద్ధి కలిగి ఉండాలి అన్నారు. నిర్మల బుద్ధి కలిగి ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. అంటే ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఎవరికైతే ఇంద్రియాలు నిర్మలంగా ఉంటాయో, ఎవరికైతే ఇంద్రియాలు నిర్మలంగా ఉంటాయో వాళ్ళ మనసు నిర్మలంగా ఉంటుంది. ఎవరి మనసు అయితే నిర్మలంగా ఉంటుందో వాళ్ళు ఆత్మచింతన చేయగలుగుతారు. ఎవరైతే ఆత్మచింతన చేయగలుగుతారో వాళ్ళు సుఖమును, శాంతిని, ఆనందాన్ని పొందగలుగుతారని మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. చిన్న గుర్తు చేస్తా, మీకు తెలిసే ఉంటుంది అయినా కానీ గుర్తు చేస్తా. మీరు ఎప్పుడైనా శాంతి మంత్రాలు విన్నారమ్మా? శాంతి మంత్రాలు ఏం లేదా? ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదస్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, శాంతి మంత్రాలు ఇట్లా చాలా ఉంటాయి. శాంతి మంత్రాలు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పామన్నమాట. ఇప్పుడు ఈ శాంతి మంత్రంలో లాస్ట్లో ఎన్నిసార్లు అంటారు? ఓం శాంతి 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 అని 3 సార్లు. ఎన్నిసార్లు అన్నారు? 3 సార్లు. ఏమి 4 సార్లు అంటే తప్పే ఉంది? 3 సార్లు ఎందుకన్నా ఏమనుకో డౌట్ వచ్చిందా? ఏం కూడా మాకేం తెలుసు, 3 సార్లు అనమన్నారు కాబట్టి 3 సార్లు అంటున్నాం, మరి మాకేం తెలుసు అర్థం. మరి 4 సార్లు ఎందుకు అనకూడదు? మనకేం తెలుసా? తెలుసమ్మా? తెలియదు అంటే తప్పులేదు, కానీ 3 సార్లే అంటున్నారు. ఓం శాంతి 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 అంటే మనిషికి 3 రకాల బాధలు ఉన్నాయి. ఎన్ని రకాల బాధలు ఉన్నాయి? 3 రకాల బాధలు ఉన్నాయి. ఆ 3 రకాల బాధలు శాంతించాలని చెప్పి అర్థం. ఎన్ని రకాల బాధలు శాంతించాలా? 3 రకాల బాధలు శాంతించాలి. ఓకే, 3 రకాల బాధలు ఏంటి? ఓ గురువుగారు, ఒకటే బాధ, కొన్ని 100 బాధలు ఉంటే 3 రకాలు ఏం చెబుతారే అంటారు. బాధలు ఎన్ని రకాలు ఉంటాయమ్మా? 3 రకాలు. మరి మా లోకంలో 3 రకాలని ఒప్పుకుంటారా? బొచ్చడు చెబుతారు కదా. అనుకుందాం అసలు ఇందులో వేదాంత శాస్త్రంలో చెప్పబడినటువంటి బాధలేంటి, 3 రకాల బాధలేంటి అని చెప్పుకుందాం. దీన్నే తాపత్రయము అంటారు. విన్నారమ్మ పేరు? తాపత్రయం అని విన్నారు పేరు? వాడికి తాపత్రయం ఎక్కువరా అంటారు. అర్థం కాదు ఇక్కడ. తాపత్రయం ఎక్కువ అని వాడేటువంటి ఆ పదం కాదనమాట, వాళ్ళ అర్థం కాదనమాట. తాపము అంటే బాధ, త్రయము అంటే 3 రకాల బాధలు. మనిషికి 3 రకాల బాధలు ఉన్నాయి. 3 రకాల బాధకు 3 రకాల శాంతిత్రయం. 3 రకాలుగా శాంతించాలని కోరుకోవాలి. 3 రకాల బాధలు ఉపశమించాలి అని చెప్పి కోరుకోవటం. ఓకే, మొదటి తాపం, మొదటి బాధ ఏంటి? ఆధ్యాత్మిక తాపం. మొదటిది ఏంటది? ఆధ్యాత్మిక తాపం. రెండోది అధిభౌతిక తాపం, ఆధిభౌతిక తాపం. మూడోది ఆధిదైవిక తాపం, ఆధిదైవిక తాపం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ది ఏంటది? ఆధ్యాత్మిక తాపం. ఆత్మక తాపం. ఆది ప్లస్ ఆత్మ ప్లస్ తాపం, ఆధ్యాత్మిక తాపం. అంటే మనస్సుకి శరీరానికి ఏర్పడేటువంటి బాధ. అర్థమైందమ్మా? బాధ ఎవరికి వస్తుంది? బాధ శరీరానికి వచ్చిద్దా, మనసుకి వచ్చిద్దా? అండి ఇప్పుడు ఒక్క మాట అనుకుందాం. బాధ శరీరానికి వచ్చిద్దా, మనసుకు వచ్చిద్దా చెప్పాలి మీరు. రెండింటికి వచ్చిద్దా అంటారు. ఓకే ఓకే, బాగా ఆలోచించుకోండి, గుర్తు చేసుకోండి. ఇప్పుడు కింద పడ్డాడు, కాలుకు దెబ్బ తగిలింది, నొప్పి శరీరానికి ఉంటుందా, మనసుకు ఉంటుందా? సరే, కరెక్ట్ చెప్పండి, ఎవరి ఫీలింగ్ వాళ్ళు చెప్పండి. ఇప్పుడు మనిషి కింద పడితే కాలుకు దెబ్బ తగిలితే నొప్పి కాలుకు ఉంటుందా, మనసుకు ఉంటుందా? ఓకే, కాలుకి బాధ ఉంటుందని ఒక ఆయన చెప్పారు. ఏమన్నారు? కాలుకి బాధ ఉంటుందని నేను చెప్పారు. కాలు ఎక్కడ ఉంటే ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు నొప్పి ఎక్కడ ఉండక లోపల ఉన్న మనసుకి ఎట్లుంటుంది అన్నాడు ఆయన. హాస్పిటల్కి తీసుకెళ్తే మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. హాస్పిటల్కి తీసుకెళ్తే మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు కాలు ఉంది, గాయం ఉంది కదా, ఇప్పుడు మరి బాధపడుతున్నాడా? మరి ఎందుకని? కాలు ఉంది కదా, కాలు గాయం కూడా ఉంది. ఇప్పుడు ఇస్సు లేదు, అస్సు లేదు. ఆ ఇంజెక్షన్ చేయకముందు అయితే అల్లాడిపోయిండు. ఇంజెక్షన్ చేయకముందు నొప్పికి తట్టుకోలేక అల్లాడిపోయిండు. ఇప్పుడు డాక్టర్ గారు ఎప్పుడైతే సెడేషన్కి ఇంజెక్షన్ ఇచ్చారో, సెడేషన్కి ఇంజెక్షన్ ఇవ్వగానే హాయిగా పడుకొని నిద్రపోతుండు. ఇప్పుడు కాలు లేదా, ఆయన గాయం లేదా? కాలు ఉంది, గాయం ఉంది, కానీ నొప్పి అని అంటలేదు. నొప్పి శరీరం కూడా నొప్పి అని అనేటైతే ఇప్పుడు కూడా అనాలి, శరీరం నాకు నొప్పి అని. నిజంగా శరీరానికి కూడా నొప్పి బాధ తెలిసేటైతే ఇప్పుడు మరి అనాలి కదా. డాక్టర్ గారు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాక కూడా అంటలేదంటే ఏంటి అర్థం? బాధ నొప్పి అనుభవించేటువంటిది మనసే తప్ప శరీరం కాదు. అంటే ఏం జరుగుతుందంటే, ఎట్లా మనకు బాధ ఎలా కలుగుతుంది అంటే, మనస్సు శరీరంతో అటాచ్మెంట్ అయి ఉన్నంతసేపు బాధ కలుగుద్ది. ఎప్పుడు బాధ కలుగుద్ది? మనస్సు శరీరంతో అటాచ్మెంట్ అయి ఉన్నంత వరకు బాధ కలుగుద్ది.
మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు, సెడేషన్కి ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మనస్సు శరీరంతో అటాచ్ అవ్వట్లేదు. వేదాంతం అంటే ఇదే. రమణ మహర్షికి సర్జరీ చేసినా కానీ ఆయనకు బాధ లేదు. ఎందుకు? ఆయనకు సెడేషన్ కూడా ఇవ్వలేదు. కానీ ఎలా? సెడేషన్ ఇవ్వకపోయినా కానీ రమణ మహర్షి తన యొక్క మనసును సహస్రారంలో నిలిపి ఉంచారు, మాడు దగ్గర. మీకు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, మీరు వినే ఉంటారు, శిరస్థిత అని ఉంది. అర్థమైందమ్మా? శిరస్థిత అంటే ఏంటి? బ్రహ్మరంధ్రమునందు స్థితమై ఉండేటువంటి తల్లి. అమ్మవారు ఎక్కడుంటారు? శిరస్థిత అంటే బ్రహ్మరంధ్రమునందు స్థితమై ఉంటుంది, స్థిరమై ఉంటుంది అని అర్థం. బ్రహ్మరంధ్రం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మాడు దగ్గర, మాడు దగ్గర లోపల, మాడు దగ్గర లోపల సహస్రార కమలం అని ఉంటుంది. ఆ సహస్రార కమలంలో అమ్మవారు స్థితమై ఉంటారు, ప్రతిష్ఠితమై ఉంటారు. అర్థమైందమ్మా? అమ్మవారు ఎక్కడైతే ఉన్నారో సహస్రార చక్రంలో శిరస్థితమందు, మన మనస్సును కూడా అక్కడికి తీసుకెళ్ళి అమ్మవారి యందు ఐక్యం చేసి ఉంచితే, అమ్మవారి యందు నిలిపి ఉంచితే శరీరానికి గాయమైన బాధ కలగదు. శరీరానికి గాయమైన ఏదైనా కానీ బాధ కలగదు. అందుకే మహాత్ములు ధ్యానమగ్నులై ఉంటారు. మనస్సును బహిర్ముఖం కాకుండా అంతర్ముఖమనర్చి ఆ సహస్రార చక్రమునందు నిలిపి ఉంచుతారు. కాబట్టి వారికి శరీరమైనటువంటి రుగ్మతలు బాధించవు వారికి. ఓకే. జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.